డిప్యూటీ సీఎం అందరి ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం రేపు సందర్భంగా అభిమానులందరూ కలిపి ఇక్కడ ఆ, నిర్వహిస్తున్న బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అన్నదానానికి ఇచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు 100 మంది పైగా బ్లడ్ డొనేట్ చేశారు. ఇంకా 500 మెంబర్స్ పైగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆ, చిరంజీవి గారు చెప్పినట్టు రక్తదానం అనేది చాలా వాల్యుబుల్ థింగ్. దానికి వాలంటీర్ గా వచ్చి ఇంత వర్షం పడుతున్నా ఇన్ని చెట్లు బోరుగా చెట్లు అన్ని పడిపోయి రోడ్లు బ్లాక్ అయిపోతున్నా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే అది మా అందరికి మా నాయకుడు కళ్యాణ్ గారి అంటే గౌరవం, ఆప్యాయత, ప్రేమ అలాంటిది. సో ఆ వీళ్ళు అభిమానులు ఇలాంటి కార్యక్రమాలు నేను కూడా ఒక అభిమానినే. సో అభిమానులు అందరం ఏదో థియేటర్ లో అరిచే అభిమానం కాకుండా బాధ్యతాయుతమైన అభిమానంతో ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళినప్పుడు ఇంకా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలో కూడా ఆయనకి ఏ రాష్ట్రంలోనే కాదు, ఈ రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో కూడా విరివిగా అభిమానులు ఉన్నారని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఈ కొత్తపల్లిలో జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా ఆనందంగా కలిగి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఆయన అభిమానులు ఆయనకి రియల్ ఫాలోవర్స్ అందించుకోవాలని మా కళ్యాణ్ గారు ఎప్పుడూ టాప్ లో విక్రపదంలో ఉండాలని కోరుకుంటున్నాను. దీపావళి రెండు దగ్గర వచ్చినప్పుడు మెగాభిమానులకి మెగాస్టార్ గారి బర్త్డే, పవర్ స్టార్ బర్త్డే ఎప్పుడు పక్కనే వస్తాయి. సో అదొక 10 days గ్యాప్ లో 2 ఫెస్టివల్స్ మన ఇందిరాకి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. రేపు గబ్బర్ సింగ్ కి రచ్చ చేయబోతున్నాం. ఇంతమందికి రక్తదానం, ఇంతమందికి అన్నదానం చేయించడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే లైక్ లీడర్ లైక్ ఫాలోవర్స్ అంటారు. సో అందరు అభిమాన నాయకుడు ఆయన. అలాంటి అభిమానులు, అలాంటి లీడర్కి అలాంటి అభిమానులే ఉంటారు. సో అభిమానులు ఎప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తుండాలి. కళ్యాణ్ గారు ఎప్పుడూ అగ్రపదాలను ఉండాలనేది ఒక అభిమానిగా నాకు కోరిక. థ్యాంక్ యూ.